First of all, thank you so much, 5am Club, for encouraging this topic to every woman. Thank you so much for that one. Yeah. Good morning, everyone. నేను దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నానో నేను టాపిక్ హైలైట్ చేయను, కానీ జరిగే 5 నిమిషాల్లో నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానో మీకు అందరికీ అర్థమవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెల్, మన ప్రతి ప్రతి డేలో, ప్రతి వర్క్ లో, ఇంట్లో చాలా సమయాల్లో మనకి అవకాశం వస్తుంది మాట్లాడడానికి, కానీ మనం మాట్లాడం. ఎగ్జాంపుల్, 5am క్లబ్ లో సుహాసిని గారు ప్లెడ్జ్ ఎవరైనా చదువుతారా అని అడిగితే మనందరికీ తెలుగు చదవడం వచ్చు, రోజు మనం మాట్లాడుకునే భాషే, కానీ మనం ఎవరం చెయ్యెత్తము, మనం ఎవరం మాట్లాడము. ఎందుకు? మనకి భయం, మనకి ఆలోచన, ఎవరు ఏమనుకుంటారో, నవ్వుతారో, ఏం చెప్తారో, మనం ఏమన్నా తప్పు చేస్తామేమో అని ముందే మనకి భయం. కానీ రియాలిటీ ఏంటంటే గొంతు తెరిచి మాట్లాడిన వాళ్ళకే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, సైలెంట్ గా ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ మిస్ అయిపోతున్నాయి. మాట్లాడడం అంటే గొంతెత్తి అరవడం కాదు, మన థాట్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం, మన విలువలని, మన మనసులో ఉన్న భావాలని ధైర్యంగా వ్యక్తపరచడం. మనం మాట్లాడే మన వాయిసే మన స్ట్రెంగ్త్. ఈ జనరేషన్స్ మారుతుండడంతో పాటు మనం కూడా మారాలి. మనకి ఇదివరకు రోజుల్లో ఆడపిల్ల సైలెంట్ గా ఉండాలి, కాంప్రమైజ్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి, ఇవన్నీ నేర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం అలా ఉంటే మన జీవితాల్లో వేరే వాళ్ళు మన థాట్స్ తోటి స్టోరీస్ రాయడం మొదలు పెడతారు. కానీ అది కాదు. కాన్ఫిడెన్స్ గా మాట్లాడడం అంటే లౌడ్ గా మాట్లాడడం కాదు, మన సరైన విధానంలో, సరైన సమయాలలో మనని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడం. ఒక మహిళ, ఒక అమ్మాయి కాన్ఫిడెంట్ గా ఉంటే తన లైఫ్ ని, తన ఫ్యామిలీని కూడా చేంజ్ చేయగలదు. తన డెసిషన్స్ తను తీసుకోగలదు, తన నిర్ణయాలని, తన కెరీర్ ని తనే బిల్డ్ చేసుకోగలదు. ఆపర్చునిటీస్ ఎక్కడో రావండి, మనకి మనమే మన మాటలతోటి, మన చేతలతోటి మనం క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ చూసే నేను నా లైఫ్ లో నా ప్రాక్టికల్ గా నేను ఒకటి నేర్చుకున్నాను. జర్నలింగ్, సెల్ఫ్ రిఫ్లెక్షన్ ని ఇలా అలవాటు చేసుకున్నాను. నేను నా థాట్స్ ని నేను బుక్ లో, పేపర్ మీద రాయడం ద్వారా నేనేం నేర్చుకున్నాను అంటే, నా వాయిస్ ని, నా థాట్స్ ని నాకన్నా ఎవరు ప్రొటెక్ట్ చేయరు. ప్రతి మహిళ క్లియర్ గా థింక్ చేయాలి, కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి, తన కోసం తను స్టాండ్ తీసుకోవాలి. We don't need to wait for someone to give us a voice. Please use the voice we already have. Thank you so much. Thank you very much, Amrita garu.